ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రత్యక్షంగా బీఆర్ఎస్ తన అభ్యర్థిని నిలబెట్టలేకపోయిందని విమర్శించారు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్. కాంగ్రెస్ కూడా తన అభ్యర్థులను నిలిపే సాహసం చేయలేకపోయిందని ఎద్దేవా చేశారు. పట్టభద్రులు, ఉపాధ్యాయులు సామాజిక దృక్పథం కలిగిన వాళ్లు కాబట్టి వాళ్లను ఎలాంటి ప్రలోభాలకు గురి చేయలేమని, ఆ పార్టీలు ఎమ్మెల్సీ ఎన్నికలంటే భయపడుతున్నాయన్నారు. ఎవరికి ఓటు వేస్తే వారికి అండగా నిలబడతారో ఉపాధ్యాయులకు, పట్టభద్రులకు తెలుసని ఆలోచించి పోరాడే వాళ్లకు ఓటు వేయాలన్నారు. 370 జీవోకు వ్యతిరేకంగా బీజేపీ పోరాడిందని, గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ మాట ఇచ్చి అధికారంలోకి వచ్చాక మాట తప్పడంతో ఉపాధ్యాయులు నేటికి ఆ సమస్యలకు కొనసాగుతున్నాయన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ కోసం పోరాడే బీజేపీ అభ్యర్థులకి ఓటు వేయాలని కోరారు ఈటెల రాజేందర్. ఇవాళ ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ, ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ప్రత్యక్షంగా పార్టీ పరంగా అభ్యర్థులు నిలబెట్టలేకపోయింది. వీళ్ళు కాంగ్రెస్ పార్టీ కూడా స్పష్టంగా వీళ్ళు మా అభ్యర్థులని చెప్పి నిలిపే సాహసం చేయలే. ఎందుకంటే వీళ్ళు పట్టభద్రులు కాబట్టి, వీళ్ళు టీచర్లు కాబట్టి, సామాజిక దృక్పథం కలిగిన వాళ్ళు కాబట్టి, ప్రాపంచిక దృక్పథం ఉన్నవాళ్ళు కాబట్టి, వీళ్ళను ఎవరోపై ఇన్ఫ్లుయెన్స్ చేస్తే ఓట్లు వేసేవాళ్ళు కాదు కాబట్టి, స్వతంత్ర ఆలోచన కలిగి ఎవరిని ఎన్నుకుంటే, ఎవరికి ఓటు వేస్తే రేపు మా కోసం నిలబడతారు అనే ఆలోచన చేసి ఓట్లేసే సందర్భం వాళ్ళు కాబట్టి, ఇవాళ భారతీయ జనతా పార్టీ టీచర్ల ట్రాన్స్ఫర్స్ అప్పుడు జోనల్గా విభజిస్తున్నప్పుడు, జిల్లాల వారీగా విభజిస్తున్నప్పుడు 317 జీవో తెస్తే దానికి వ్యతిరేకంగా కొట్లాడిన పార్టీ, బరిగీసి నిలిచిన పార్టీ భారతీయ జనతా పార్టీ అని చెప్పి స్పష్టంగా టీచర్లలో బలంగా ఉంది. ఆనాడు ఇదే అంశానికి కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చి అధికారం వచ్చిన తర్వాత వెంటనే అమలు చేస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ మాట తప్పితే ఇవాళకి కూడా ఆనాడు ఏ దుఃఖమైతే మా టీచర్లో ఉన్నదో, ఏ బాధ అయితే వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారో అది కొనసాగుతూ ఉంది. కాబట్టి మా టీచర్లకి మా ఒకటి కరీంనగర్ కేంద్రంగా, ఒకటి వరంగల్ కేంద్రంగా ఉండేటువంటి టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎన్నిక సందర్భంలో మీరు ఆలోచన చేసి ఎవరు మీ పక్షాన ఉంటారో మీరు అవగాహన ఉండాలి. కాబట్టి ఇలా భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థిని మీరు గెలిపించండి. ఆ మీ ఆశీర్వాదంతో గెలిచిన ఎమ్మెల్సీలతో పాటుగా పార్టీ కూడా మీకు సంపూర్ణంగా అండ ఉండదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా గ్రాడ్యుయేట్స్ విషయంలో కూడా ఇవాళ చదువుకొని ఉద్యోగాలు లేక ఎంత ఇబ్బంది పడుతున్నారో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వమే స్వయంగా ఈ దేశాన్ని పట్టి పీడిస్తున్న సమస్య మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా నిరుద్యోగ సమస్య తాండవిస్తూ ఉంది. అమెరికా లాంటి దేశమే ఆంక్షలు పెట్టే స్థాయికి వచ్చింది. మన పిల్లలు అక్కడ చదువుకుంటూ ఉద్యోగాలు చేసే పరిస్థితి నిషేధించే సందర్భం వచ్చింది. ఇది అత్యంత గంభీరమైన సందర్భం. ఇది నిరుద్యోగ యువతను కనుక ఇట్లే వదిలిపెడితే, యువశక్తిని కనుక దేశ పురోగమనంలో వాడుకోకపోతే దేశం అభివృద్ధి చెందే ఆస్కారం లేదని చెప్పి భావించి 2024-25 బడ్జెట్లో 4 లక్షల కోట్ల రూపాయలు ఈ నిరుద్యోగ సమస్యను అడ్రస్ చేయడం కోసం బాజప్తా బడ్జెట్లో పెట్టి చిన్న పరిశ్రమలు, మధ్య పరిశ్రమలు, చిన్న వ్యాపారులు, స్టార్టప్స్లలో జ్ఞానం కలిగి స్టార్టప్ పెట్టుకునే వాళ్ళు, కొత్త రంగాల్లో ఎంటర్ అయ్యే వాళ్ళు, ఇవాళ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల తర్వాత ఉద్యోగం ఇచ్చే కంపెనీలకు మనం ఆర్థిక పరిపుష్టి అందించడం, అనేక రకాల ఒక్క మాట చెప్పాలంటే మొట్టమొదటిసారిగా మోడీ గారి ప్రభుత్వం నిరుద్యోగుల సమస్యను అడ్రస్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.